మీటింగ్స్ గురించి ఒక చిన్న అమెండ్మెంట్ ఏమిటంటే 14వ తారీఖు రాత్రి నుండే మన చర్చ్ మీటింగ్ స్టార్ట్ అవుతాయి. ఆదివారం రోజు ఆదివారం రాత్రి అంటే సాయంకాలం 6 గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 6 to 8 or 8:30 కల్లా అయిపోతుంది. ఇది మర్చిపోకండి, జ్ఞాపకం పెట్టుకోండి. సండే నైట్ నుంచే మన చర్చ్ మీటింగ్ స్టార్ట్ అవుతాయి. కానీ అందరూ విధిగా మాస్క్ తెచ్చుకోండి. జనం ఎక్కువ మంది వస్తారు కాబట్టి మాస్క్ విధిగా తెచ్చుకోండి. అలాగే శానిటైజర్ కూడా తెచ్చుకోవటం మర్చిపోకండి. వచ్చేటప్పుడు చర్చిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు శానిటైజ్ చేసుకోండి, వెళ్ళేటప్పుడు కూడా శానిటైజ్ చేసుకుని వెళ్ళండి, మర్చిపోకండి. ఇంతకు పూర్వం నా గమనంలోనికి రాని ఒక విషయం ఈసారి ప్రభు తీసుకురావడం జరిగింది. ఇచ్చేస్తే సరిపోయేది. ఇచ్చారు ఆల్రెడీ కాలేజీ. ఫస్ట్ సండే ఇద్దాంలే. కష్టం దీని మధ్యలో. సరే, సండే స్కూల్ వారి కిందకి వెళ్ళిపోండి. ముందు మగపిల్లలు ఇటు నుంచి దిగెళ్ళండి. మగపిల్లలు వెళ్ళిపోయాక ఆడపిల్లలు బయలుదేరి వెళ్ళండి. వీళ్ళకి మొన్న VBS కండక్ట్ చేశాం కదా, వీరికి గిఫ్ట్స్ ఇవ్వాలి. అది పోయిన వారం ఇద్దాం అనుకున్నాం, ఈ వారానికి పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ ఈ వారం నుంచి నెక్స్ట్ వారానికి పోస్ట్ పోన్ చేస్తున్నారు. అది కారణం, ఇంకేం లేదు. మీరేదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు అనుకోవాకండి. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో 178వ పేజీ. బైబిల్లో 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన అని పిలుస్తాం, రెండవది కొత్త నిబంధన అని పిలుస్తాం. 2 భాగాలలో 2వ భాగంలో 178వ పేజీ ఫిలిప్పీ పత్రిక. అది పౌలు గారు రాశారు. ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రసాద్ ప్రార్థించి. జీవాధిపతివైన నీవు
ఆ శిలువలో నా మరణాన్ని తీసుకొని మా అందరి కొరకు మరణించేవాడు ఉన్నందుకై నీకు వందనాలు. మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి గొప్ప సక్రియ రక్షణ కార్యం, విమోచన కార్యం నాలో మాలో జరిగించినందుకై నీకు స్తోత్రాలు. దాన్ని ప్రారంభించిన వాడిని ప్రభువా మరి చివరి వరకు కూడా ఆయన కొనసాగించేవాడు ఉన్నందుకై నీకు వందనాలు. ఆ యొక్క లేఖన భాగాలను వివరిస్తుండగా ప్రభా మా అంతరంగంలో ఎక్కడెక్కడ ఆ విషయాల్లో కొడుకు కలిగి ఉంటున్నామో నీ దాసుల ద్వారా, నీ వాక్య భాగాల ద్వారా మా అందరితో కూడా మాట్లాడు నాయన. ఆ యొక్క ప్రారంభించిన వాడిని నాయన మా యొక్క బ్రతుకు ముగించేవారు లేదా నీ రాకడ వరకు కూడా నాయన ఆ కార్యాన్ని బట్టి సంతోషిస్తూ ప్రార్థిస్తూ నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయి. ప్రత్యేకంగా నీ దాసుని బలపరిచి నాతోనూ మాట్లాడు. ఆ సక్రియలో ఉన్నటువంటి శ్రేష్టతను, ఆ ముగింపు దినాన్ని మేము గుర్తెరగడానికి సహాయం చేయమని బలపరుచున్నాను. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాలుగు అధ్యాయాలలో దేవుని నమ్ముకున్న వ్యక్తికి సువార్తతో ఉండవలసిన 5 అంతల సంబంధాన్ని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ కనపడింది. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తికి సువార్తతో ఉండవలసిన సంబంధం, సువార్త విషయంలో బాధ్యత, సువార్త కొరకైన పట్టుదల, సువార్త కొరకైన జీవితం. ఈ మాట నాకు నా గమనంలోనికి కొద్ది రోజుల క్రితం నుండి రావటం ఫిలిప్పీ పత్రిక మళ్ళా కొత్తగా నాకు అనిపించింది. సువార్త అనే కోణంలో నుంచి ఫిలిప్పీ పత్రికను చూడడం, పౌలు గారి కోణంలో నుంచి ఇప్పటివరకు చూశాను నేను ఫిలిప్పీ పత్రికని. పరలోకపు కోణంలో నుంచి ఫిలిప్పీ పత్రికను చూశాను, కానీ సువార్త కోణంలో నుంచి ఫిలిప్పీ పత్రికను చూడడం అనేది కాస్త నాకు ఎక్సైటింగ్గా ఉంది. నేను అనుకున్నది కానీ ప్రభు ఇచ్చేది కానీ పూర్తిగా చెప్పలేకపోవచ్చు, కానీ కొద్ది మేరైనా చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేయాలి. ఇందులో ప్రత్యేకంగా పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి. ఇప్పుడు ఆలోచిద్దాం, సువార్త అనేది ఒక సేవకుని పని మాత్రమే కాదు, ఒక సంఘ పెద్దగారి పని మాత్రం కాదు. సువార్త అనేది ఎవరో సువార్త కొరకు పిలువబడిన సువార్థికుల పని మాత్రమే కాదు. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి సంఘంలో ఉన్నవాడేగా. మీరు నాతో అంటున్నాడు, ఎవరితో? అడ్రసింగ్ ద లోకల్ అసెంబ్లీ, స్థానిక సహవాసంతో మాట్లాడుతున్నాడు ఆయన. మీరందరూ సువార్త విషయంలో నాతో పాలివారు, మీరందరూ సువార్త విషయంలో నాతో పాలివారు. అంటే ఈ సంఘానికి ఉన్న ఆధిక్యత ఏమిటంటే, ప్రతి విశ్వాసి చెప్పండి ఇప్పుడు, ప్రతి విశ్వాసి సువార్థికురాలు, సువార్థికుడు. ప్రతి విశ్వాసి సువార్థికుడు, సువార్థికురాలు అనడానికి ఇది వేరు, అవునా? సరే, ఫిలిప్పీ పత్రిక చూడు 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 3వ వచనం చదవండి మళ్ళీ. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పని విషయములో నాతో ప్రయాసపడిన వారు. స్త్రీలు కూడా, పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా. సువార్త చేయడం అనే బాధ్యత రక్షించబడిన ప్రతి పురుషునిది, ప్రతి స్త్రీది. మనం ప్రశ్నించుకోవాలి. బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాటల్ని పౌలు గారు రాస్తూ ఏం రాశారో ఒక్కసారి కొరింథీ మొదటి పత్రిక దగ్గరికి రండి. మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని
ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు. ఎప్పటి వరకు? ఆయన వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు. ఇది విశ్వాసి యొక్క, చెప్పండి, విశ్వాసి యొక్క ఫిలిప్పీ పత్రికలో మొట్టమొదటి రాసిన మాట ఇది. ఏ బాధ్యత ఇది? తొలి బాధ్యత. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ టు ప్రీచ్ ద గాస్పల్. ఇప్పుడు సువార్త అంటే ఏమిటి అర్థం? సువార్త, గాస్పల్ అనే పదం. గాస్పల్ అనేది గాడ్ స్పెల్ అనేటువంటి పదాల కలయిక. గాడ్ స్పెల్, ఈ రెండు కూడా ఆంగ్లో సాక్సన్, అంటే ఇంగ్లీష్ యొక్క మూల భాష అది. రెండు ట్రైబ్స్ అవి, ఆంగ్లో అనే ట్రైబ్ ఒకటి, సాక్సన్ అనే ట్రైబ్ అవి. ఈ ట్రైబ్స్ రెండు మాట్లాడే భాష ఇంగ్లీష్ అయిందనమాట. ఈ రెండు ట్రైబ్స్ మాట్లాడుతున్న ఆంగ్లో సాక్సన్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ భాషలో గాడ్ స్పెల్ అనే మాటకు అర్థం ఏమిటంటే గాడ్స్ స్టోరీ అని అర్థం. గాడ్స్ స్టోరీ, గాడ్స్ స్టోరీ. గాస్పల్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు? గాడ్స్ స్టోరీ. ఆశ్చర్యం కదా? దేవుని వృత్తాంతం. కథ అంటే కట్టు అవుద్ది, కట్టు కథ అవుతుంది. అందుకని కథ అనడంలో నేనేముంటున్నాను, నేను వృత్తాంతం. ఏమిటది? దేవుడు మానవుడై మానవుల కొరకు ఎందుకు చచ్చిపోయాడో అది ఆ వృత్తాంతం. దట్ ఇస్ కాల్డ్ గాస్పల్. నా కొరకు వ్యక్తిగతంగా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు వచ్చి మరణించవలసి వచ్చింది? మన కొరకు ఒక వ్యక్తి ధనాన్ని త్యాగం చేస్తే చచ్చేంతవరకు చెప్తూనే ఉంటాం. మన కొరకు ఒక వ్యక్తి తన స్థానాన్ని మనకి ఇస్తే యోనాతాను తన స్థానాన్ని దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దావీదు అన్నాడు, యోనాతాను కొరకు నేను ఉపకారం చూపడానికి ఆ వంశంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. తన స్థానాన్ని ఇచ్చి తాను మరణించినటువంటి యోనాతాను విషయంలో దావీదుకున్న పట్టింపు. మన స్థానంలో మన స్నేహితుడిగా దేవుడు మానవుడిగా వచ్చి మనందరి స్థానంలో మన కొరకు మనం పొందవలసిన శిక్ష పొంది చనిపోయిన ఆ వృత్తాంతాన్ని చెప్పడం అనేది దట్ ఈస్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అది మన మొదటి బాధ్యత. ప్రథమ కర్తవ్యం అనాలి దీన్ని. ప్రథమ కర్తవ్యం. చెప్పండి, ఎంతకు గాస్పెల్ అనే పదానికి వేదాంతంలో అర్థం ఏమిటంటే బానిసత్వంలో ఉన్న మానవుణ్ణి విమోచించడానికి దేవుడు చేసిన కార్యాన్ని గురించిన సువార్త, శుభవార్త, గుడ్ న్యూస్. బానిసత్వంలో ఉన్న మానవుణ్ణి విడిపించడానికి దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడం గుడ్ న్యూస్. ఇది వేదాంతం చెప్పే మాట. ఈ సువార్త విషయంలో ఈ ఫిలిప్పీ పత్రిక రాసిన పౌలు గారికి భలే అండర్స్టాండింగ్ ఉంది, అద్భుతమైన అవగాహన ఉంది పౌలు గారికి. పౌలు గారికి సువార్త విషయంలో ఉన్న అవగాహనను మనం పరిశీలన చేద్దాం. ఈ వారం అవుద్దో లేదో నాకు తెలియదు, అవ్వకపోతే ఇదే కొనసాగుద్ది, చేయగలిగింది ఏం లేదు. మనం అయిపోయిందనుకోండి, మీరు ధన్యులు, ఒకరోజుతో ముగించుకుని ఆగి వెళ్ళిపోతారు. అవ్వకపోయిందనుకో మీరు కష్టపడాలి వినడానికి, అంతే. పౌలు గారికి సువార్త విషయంలో ఉన్న ఏమనాలి, ప్రత్యక్షత, దేవుడు అనుగ్రహించిన అవగాహన ఎంత గొప్పదో నేను మీతో చూపిస్తాను. కొన్ని మాటలు రండి నాతో పాటు. ఇది మనకు అన్వయించుకోవాలి.
మనకు అన్వయించుకుంటూ మీరు చూడండి. నెంబర్ 1 గలతీ పత్రిక. దీనికి ముందు మరొకటి చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన అవును, ఏమన్నాడు ఆయన? దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినవాడు అయిన పౌలు. పౌలుకున్న అవగాహన ఏమిటంటే, నేను సువార్త కొరకు ప్రత్యేకించబడిన వాడిని. మరి మీరు? ప్రత్యేకించబడడం అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటంటే ప్రతిష్ఠించబడినవాడు అని. ప్రతిష్ఠించబడినవాడు. ప్రత్యేకించబడడం అనే దానికి మరో అర్థం ఏమిటంటే శాంటిఫికేషన్ అని. నాట్ ఓన్లీ డెడికేషన్ బట్ ఆల్సో శాంటిఫికేషన్. నేను ఆ పని కొరకే పరిశుద్ధపరచబడ్డా, ఆ కొరకే ప్రతిష్ఠించబడ్డా. అంటే మనల్ని ఆయన తన రక్తంలో కడగడానికి ఉన్న మూలోద్దేశం ఏమిటనమాట? మనం ఆయన కొరకు ప్రత్యేకించబడడానికి. దేనికోసం? సువార్త నిమిత్తం ప్రత్యేకించుకోవడం. ఈరోజు ఇక్కడున్న విశ్వాసులమైన మన జీవితంలో ప్రాథమిక బాధ్యతగా దేన్ని మీరు చూస్తున్నారు? మీ ప్రాథమిక బాధ్యత ఏమిటి? మీకు ఉదాహరణ చెప్తాను, అది మీకు ఇంకా కొంచెం అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. మగవారు ఉంటారు. మగపిల్లలు ఏమంటారంటే, అంటే పెద్దవారైనా ఏమంటారంటే, ఏముంది సార్, ఎలాగైనా సరే మా కుటుంబానికి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి నేను. అది నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మా తాతల దగ్గర నుంచి ఒక ఇల్లు లేదు మాకు, ఒక ఇల్లు. అవునా? మరి ఆడవాళ్ళు ఏమనుకుంటారు? ఏమండి, మా ఆయన కొంచెం సంపాదిస్తున్నాడు, ఆ వేణీళ్ళకి కొంచెం చన్నీళ్ళు తోడు ఇవ్వాలని నేను కూడా ఏదో ఒక పని చేయాలనుకుంటున్నానండి. టైలరింగో, బట్టలు ఇంటికి తెచ్చి అమ్మడమో, ఏదో ఒకటి. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రాథమిక బాధ్యత అయిందేమో ఇల్లు కట్టడం, ఈయనదేమో ఇల్లు గడపడానికి ఏదైనా చేర్చాలి అన్నది. మరి రక్షించిన దేవుని సంగతి ఏమిటి? కట్టుకున్న ఆమెను గురించి, కట్టుకున్నవాడిని గురించి మీరు ప్రాథమిక బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు, మంచిది. కానీ ఆయన మరి పెండ్లి కుమారుడు, నువ్వు పెండ్లి కుమార్తెవి. ఆయన తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, పవిత్రపరుచుకున్నాడు. ఆయన కోసం నీ ప్రథమ బాధ్యత ఏంటి? మనం ఎప్పుడు ఆలోచించం. ప్రతి భార్య తన భర్తను ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తుంది. ప్రతి భర్త తన భార్యను ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తాడు. ఇది ప్రాథమిక బాధ్యతగా భావిస్తాడు. కానీ మరి ఆయన దేవుడు మన కోసమే మానవుడయ్యాడు. ఆయన సర్వశక్తిమంతుడు, మన కోసమే తను తగ్గించుకున్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగాయి. ఆయన మన నిమిత్తం రిక్తుడుగా ఒట్టిపోయి తను ఖాళీ చేసుకున్నాడు. ఆయన జీవాధిపతి, మన కోసం చనిపోయాడు. మనకి జీవం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి పునరుద్ధానం అనే ఈవిని ఇవ్వడం కోసం ఆయన పునరుద్ధానుడుగా లేచి ఇప్పటికీ ఆ పునరుద్ధాన దేహంలోనే ఉన్నాడు. నిత్యత్వంలో ఇప్పటికీ అదే పునరుద్ధాన దేహంలో ఉన్నాడు ఆయన. మనకైతే ఆ స్పృహ లేదు, ఆ గమనం లేదు. ఆయన కోసం మనం ఉన్నామనే ఆలోచన లేదు. ఇటువంటి ఏమీ లేవు మనకి. మన కోసం మనం బతుకుతున్నాం, మన కుటుంబం కోసమే మనం కష్టపడుతున్నాం.
ఇంతవరకు తప్ప మరొకటి చేసేటువంటి ఆలోచన మనలో నుంచి ఇప్పుడు దూరం అయిపోయింది. దూరం అవడానికి మసకబారిపోయింది అంతే. నేను దాని కొరకు ప్రత్యేకించబడిన వాడిని. ఈ రోజున లెట్ us కన్ఫర్మ్ అవర్ సెల్వ్స్ టు సెట్ అపార్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పల్. సువార్త కొరకు నేను ప్రత్యేకించబడ్డాను అని నన్ను నేను ప్రత్యేకించుకుంటా. ఈ రోజు నుంచి నాకు అవకాశం దొరికిన ప్రతిసారి ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తా. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి నా సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా. నాకు దేవుడు అవకాశం ఇచ్చిన ప్రతిసారి నా తోటి వారికి సువార్త చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇందుకొరకు నీకు నీవుగా ప్రత్యేకించుకోవలసిన అవసరత ఉంది. ఈ సంఘం ఎప్పటి నుండి ఈ పని చేసిందో చెప్తున్నాడు చూడండి దయచేసి. ఈ సంఘం ఎప్పటి నుంచి పని చేసిందట? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి, మొదటి నుండి ఇది వరకు. ఎప్పటి నుంచట? మొదటి నుండి. ఎప్పుడా మొదలు? సరే, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తినగా సముద్రకెక్కును, మరునాడు నేపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఎక్కడికొచ్చాడు? ఫిలిప్పీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది? 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఆ రోజు నుంచి ఇది ఫిలిప్పీ సంఘం యొక్క ఆవిర్భావం లూదియా అనే ఒకానొక ఆమె యొక్క మార్పు నుండి ప్రారంభమైంది. ఆ ఇంటి వారందరూ మారు మనసు పొందడం దగ్గర ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇన్ని సంవత్సరాలు వారు సువార్త విషయంలో నాతో పాలివారు. ఆ రోజు నుంచి దానికి మరో మాట కూడా మనం చూద్దాం. దయచేసి రండి నాతో పాటు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, ఎప్పుడు మనం చదువుకున్నామే అది మాసిదోనియా, అక్కడ అప్పటి నుండి మీరు నాతో పాలివారు. ఆ రోజు నుంచి ఫిలిప్పీ సంఘం, ఆ లూదియా ఇంటి వారు కానీ మారు మనసు పొందినవారు కానీ వారు పౌలు గారు సువార్త చెప్పారు అక్కడ ఉన్నంతకాలం. ఆ తరువాత అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళిపోయినారు కానీ వారు మాత్రం సువార్త చేయడం మానలా. ఇప్పటి వరకు పౌలు జైల్లో ఉన్నాడు, ఫిలిప్పులో సువార్త జరుగుతూనే ఉంది నేటి వరకు అన్నాడు. ఆలోచిద్దాం. సంఘం సౌవార్తీకరణలో అడుగులు ముందుకు వేస్తూ నడవవలసింది సంఘం. రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అది. కానీ మనకు మాత్రం అది కాదు. మన వ్యక్తిగత ఆలోచనలు నెరవేర్చుకోవడం, మన వ్యక్తిగత ఉద్దేశాలను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే ఆలోచన, మనం అనుకున్న భౌతిక సంబంధమైన బాధ్యతల కోసం కష్టపడడం, ఇంతకు మించినటువంటి బాధ్యత నిత్యత్వానికి సంబంధించింది మనం ఏమాత్రం మోయడానికి ఇష్టపడం. నాకు తెలుసు కొంతమంది వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొస్తా ఎవరైనా చేయెత్తితే ఆపి ఎక్కించుకుంటారు. ఎందుకు ఎక్కించుకుంటారో తెలుసా? వాళ్ళని అక్కడి నుంచి గుడివాడ తెచ్చేదాకా సువార్త చెప్పొచ్చు. కారు ఆపి కారు ఎక్కించుకుంటారు వాళ్ళని. వాళ్ళు ఏదో ఆలోచిస్తుంటారు ఎంత ఇమ్మంటాడు అని. గుడివాడ వచ్చేంతవరకు వాళ్ళు సువార్త చెప్పిన తర్వాత మరి డబ్బులు బేరం ఏమవుద్దని మౌనంగా వింటారు వాళ్ళు. దిగిన తర్వాత వద్దులేయా డబ్బులు, నేనేమి కారు, కిరాయి కారు కాదు, నా సొంత కారు అంటాడు. ఎందుకు ఇదంతా? ఏమండి,
నీ ప్రియుని గురించిన బాధ్యత. నిన్ను ప్రేమించిన ఆ ప్రియుడు, నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసినవాడు, ఆయన కొరకు నువ్వు నేను చేస్తున్నది ఎంత? అసలు ప్రత్యేకించబడ్డాం దానికోసమే అనే చిన్న ఆలోచన, అవగాహన మనకుందా? నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ప్రత్యేకించబడమే కాదు, ఐ బికేమ్ సర్వెంట్ ఆన్ టు దట్ గాస్పల్. సువార్తకు నేను పరిచారకుణ్ణి. ఎవరికి పరిచారకులు చెప్పండి? ఎవరికి పరిచారకులు? ఇక్కడే మనందరికీ తెలిసిన మాట చెప్తాను. అయ్యో చెప్పండి. అయ్యో సువార్త ప్రకటించనీడలా నాకు శ్రమ. ఎందుకు? సువార్తకు నేను పరిచారకుణ్ణి, సువార్త నాకు యజమాని. సువార్తకు నేను పరిచారకుణ్ణి. ఐ మస్ట్ డూ ఇట్. నేను దాన్ని చేయాలి తప్పకుండా. నేను పరిచారకుడిగా సువార్తకు నియమించబడినప్పుడు సువార్త ప్రకటించకపోతే ఏమవుద్ది? సమయం వేస్ట్ అవుద్ది, నా ఆరోగ్యం వేస్ట్ అవుద్ది, నా తలాంతులు వేస్ట్ అవుతాయి. చెప్పండి. నా వేస్టే, ఏం జీతం రాదు. అయ్యో నాకు శ్రమ. నేను ఆ సువార్తకు పరిచారకుణ్ణి. నేను సువార్త కొరకు ప్రత్యేకించబడిన వాడిని. నేను ఆ సువార్త కొరకు పరిచారకుడిని. ఇది పౌలు గారి అవగాహన. మరి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం ఎక్సైటింగ్గా ఉంది ఈ ఆలోచన. ఇంతకుముందు నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఇంటిలో నుంచి బయటికి అడుగు పెట్టేటప్పుడు నాకు యశానందం గారి జ్ఞాపకానికి వస్తాడు. ఏడుపు వస్తుంది. భార్యను పిలిచి, సునందమ్మ డబ్బులు ఏమైనా ఉన్నాయా బస్సుకి వెళ్ళడానికి? లేవండి అంటే, సరేమ్మా పోన్లే అంటే, నేను ఇవాళ నడిచి వెళ్ళాలని దేవుని ఉద్దేశం అనమాట. దారిలో ఎవరికి సువార్త చెప్పాలనో ఆయన డబ్బులు లేకుండా మనం నడవడానికి నాకు అవకాశం ఇచ్చాడు అనుకునేవాడంట. డబ్బులు ఉన్నాయండి అంటే, ఓహో బస్సుకి ఎవరికో సువార్త చెప్పాలనుకుంటానమ్మా అనేవాడంట. మనం అది కాదు కదా, మనం కడుపు నిండిన వాళ్ళం. మనకు ఆ బాధ్యత లేదు, మనకు ఆ పట్టింపు అంతకంటే లేదు. మనకు దేవుడు ఆయన కార్యాలు మన స్వార్థం కోసం కావాలంతే. ఆ ఆత్మలు రక్షించబడాలనే భారం, అవి నశించిపోకూడదు అనే ఆశ నీతో పాటే ఉంటాడు. రేపు అంటాడు, అన్నా అన్ని సంవత్సరాలు నువ్వు నాతో మాట్లాడావు కదరా, ఒక్కసారే యేసుప్రభు గురించి చెప్పావంటరా అంటాడు నరకంలో ఉండి. ఏం చెప్తావు నువ్వు? ఇద్దరు కలిసి టీ తాగాం కదరా, నేను నీకు టీ ఇప్పించాను, నువ్వు కూడా నాకు ఇప్పించావు, కానీ ఒక్క మాట అయినా ప్రభు రక్తాన్ని గురించి ఒక మాట చెప్పావా? ఆయన పునరుద్ధానాన్ని గురించి ఒక మాట చెప్పావా? పాపినైనా నేను పరిశుద్ధుడినై నరకం నుండి విమోచించబడతానని ఒక్క మాట అయినా ఎప్పుడైనా చెప్పావంటారా అంటే మన దగ్గర ఉన్న జవాబేది? ఎంతమంది మన రక్త సంబంధులు ఇంకా ప్రభు నమ్ముకోకుండా ఉన్నారో ఆలోచించారా?
మన స్నేహితులు ఇంకా ప్రభు నమ్ముకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా, తలంచారా? ఇది మన బాధ్యత కాదనుకుంటున్నారా? ఇది ఎవరి బాధ్యత అనుకుంటున్నారా? జైల్లో ఉన్న పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, మొదటి దినం నుండి ఇప్పటి వరకు మీరు సువార్త విషయంలో నాతో పాలివారు, అది నాకు సంతోషం, అందుకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నా, అందుకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. సువార్త కొరకు తాను ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేకించబడ్డాన్ని గ్రహించాడు, సువార్తకు తాను పరిచారకుని అనుకున్నాడు. అదే అవగాహన ఫిలిప్పీ సంఘానికి కూడా ఉన్నట్టు ఆయన గమనించాడు. ఈరోజు ఇంతటితో మానేస్తే మేలేమో. ఈ 2 మాటలైనా మీరు మనసులోకి తీసుకుంటారేమో. ఇంకా ఎక్కువైతే మీరు స్వీకరించరేమోనని భయంగా ఉంది నాకు. ప్రభు ఎలా కార్యం చేస్తాడో మనకు తెలియదు. ఒక్క మాట, ఒక్క ఆదరణ మాట, ఒక్క ఓదార్చే మాట, ఒక్క ధైర్యపరిచే మాట, కుంగిన వాడిని లేవనెత్తడం కోసం చెప్పే ఒక మాట, ఆ వ్యక్తిని ప్రభు సిలువ దగ్గరికి తీసుకుని వస్తుంది. మీరు ఆలోచించండి, ఆయన కంటే నిస్వార్థంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారా? మన నుండి ఏమీ కోరకుండా అంత త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మన కోసం అంత ప్రేమ చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మన కొరకు ధనవంతుడై ఉండి దరిద్రుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరే, ఎవరూ లేరే. ఆయన గురించి చెప్పడానికి మనకు మనసు ఉండదు. రెండు చీరలు కొంటే ఒక చీర ఉచితం అని చెప్పడానికి మాత్రం ఇల్లమ్మట తిరుగుతారు కాళ్ళు అరిగట్టు. పలానా చోట బ్రదరో సెంటుదు మిగతా వాళ్ళకంటే తక్కువ అమ్ముతున్నాడు బ్రదరో చెప్పడానికి సెల్ ఫోన్కి ఎంత ఖర్చు పెడతారో డబ్బులు. పలానా దాంట్లో ఫిక్స్డ్ వేస్తే బ్రదరో మిగతా వాళ్ళకంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది. వీటి మీద మీకున్నటువంటి ఆ తపన స్వార్థ విషయంలో ఎందుకు లేదో అర్థం కాదు. దాని మీద ఎంత పట్టింపో, దీని మీద అసలు పట్టింపే ఉండదు మనకు. సువార్త చెప్పాలనే ఆలోచన మొట్టమొదటిగా మన అంతరంగాలను ఆక్రమించుకొనుగాక. మీకు ఖాళీ ఉన్న సమయంలో, మీరు ఇంట్లో పని ముగించుకున్న సమయంలో, మీ ఆఫీసు పని అయిన తరువాత, మీ స్కూల్ పని అయిన తరువాత, మీ ప్రయాణంలో, మీ విరామకాలంలో బాధ్యత కాదా? దాని కొరకు పౌలు గారు ప్రత్యేకించబడ్డానని గ్రహించాడు. దాని కొరకు తాము ప్రత్యేకించబడ్డామని ఫిలిప్పీ సంఘం గ్రహించింది. మేము ఆ సువార్తకు పరిచారకులమని పౌలు గారు అనుకున్నారు, ఆ సంఘం కూడా అనుకుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం
16వ వచనం. సువార్త అంటే ఏమిటో పౌలు గారికి ఉన్న ప్రత్యక్షత ఒకటి చూడండి. సువార్త విషయంలో తనకున్నటువంటి ప్రత్యక్షతను చూసాము. సువార్త అంటే ఏమిటో ఆయనకున్న ప్రత్యక్షత చూడండి. 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. జ్ఞాపకం పెట్టుకోండి, ప్లీజ్ రిమెంబర్ ఇట్. సువార్త చెప్పలేకపోవడానికి గల కారణం ఏమిటంటే చెప్పండి. సిగ్గు. నేను ఇలా అంటానే, ఏమనుకోకండి. మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది, మీ పెరట్లో బీరకాయలు కాసినాయి, మీ మొలక చెట్టుకు పెద్ద పెద్ద ములక్కాళ్ళు వచ్చినాయి. వాటిని కోసి పక్కింటి వాళ్ళకి పంచడానికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక్క మొక్క చెప్పండి. పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? ఇచ్చేటప్పుడు మీ ముఖం చూస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ చేతులు కిందగా ఉండి నీ చెయ్యి పైనుండి నువ్వు ఇస్తానంటే ఎలా ఫీల్ అవుతారు? మా చెట్టు అండి, చాలా చాలా మంచి స్మెల్ ఉంటుంది బ్రదరు. అమ్మ నిజం సిస్టర్ గారు, అసలు ఈ కరివేపాకు ఎక్కడ దొరకదో. అవునా? అసలు ఈ బీరకాయ నాటు బీరకాయ అండి, అసలు ఈ ములక్కాయ అండి, అసలు బంద నుంచి తెచ్చి ఎంత బాగుంటుందో తెలిసి ఎంత లావైనా ముదరదు. వీటి గురించి చెప్తారే, నీ సొంతమైన ప్రభువుని గురించి చెప్పడానికి సిగ్గా? మీరు ఇస్తున్నారండి వాళ్ళకి. సువార్త చెప్పే ప్రతివాడు వాళ్లను మరణంలో నుంచి జీవంలోనికి దాటడానికి చేయిస్తున్నాడు. సువార్త చెప్తున్న ప్రతివాడు అపవాది చెరలో నుంచి వారిని విమోచించడం కోసం వారికి ఆధారం ఇస్తున్నాడు. సువార్త చెప్తున్న ప్రతివాడు నరకంలో నుంచి ఒక వ్యక్తిని అగ్నిలో నుంచి బయటికి లాగినట్టు లాగుతున్నాడు. సువార్త చెప్పే ప్రతివాడు నిత్య జీవాన్ని వాళ్ళకి అందజేస్తున్నాడు. సువార్త చెప్పే ప్రతివాడు గందరగోళంలో మనశ్శాంతి లేకుండా ఉన్న వ్యక్తికి మనశ్శాంతిని ఇవ్వడానికి చెప్తున్నాడు. దట్ ఈస్ ద గాస్పెల్. ఇవ్వడం సువార్త అంటే. ఎంఆర్ఐ స్కాన్ తీశాక చచ్చిపోతానేమోనని భయంలో ఉన్న తన అక్కగారికి ఎంఆర్ఐ చూసి, అక్క ఇందులో ఏమి లేదంటే అని చెప్పడానికి సంతోషంగా భావిస్తాడా, దుఃఖంగా భావిస్తాడా? ఒక ఫ్యామిలీ అండి. ఓ రాత్రి ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే నేను వెళ్ళినప్పుడు ఆ పిల్ల చెప్పింది, అన్నయ్య ఈయన నాకు ఎయిడ్స్ వచ్చేసినట్టుందమ్మాయి, ఇంకా నేను ఎవరికి నా ముఖం చూపించలేను, కాబట్టి ఈ జ్వరం తగ్గట్లేదు, ఇక నాకు నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను కొద్ది రోజుల్లోనే, నువ్వు పిల్ల జాగ్రత్త అని చెప్పి రాత్రి నుంచి నిద్రపోలేదు. అప్పుడే అన్నయ్యకి ఫోన్ చేద్దామంటే వద్దులే, 1 గంట అయిపోయింది, ఇప్పుడు అన్నయ్యని ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నాడు అన్నయ్య. అయినా సరే నేను చేశాను. వెళ్ళి మాట్లాడిన తర్వాత నేను ఏం కాదు, రేపొద్దున నేను తీసుకెళ్తా హాస్పిటల్కి, నేను బ్లడ్ టెస్ట్ చేయిస్తా, తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించి తన ఇంటికాడ డ్రాప్ చేసి వచ్చి నేను కూర్చున్నా ఎక్కడ, హాస్పిటల్ దగ్గర. రిపోర్ట్ వచ్చేంత వరకు నేను పడ్డ ఒత్తిడి సామాన్యం కాదు. 3 అయింది ఈవినింగ్ టైం. 3 o'clock అక్కడికి వెళ్ళి నిలబడి ఆయన ఒక మాట అన్నా, ఏమండి చూసారా రిజల్ట్ ఏమిటి అంటే, నెగిటివ్ సార్. లేదండి అన్నాడు. ఏమండి అది జేబులో పెట్టుకుని ఆ ఇంటికి పరిగెత్తిన ఆ సమయాన్ని నేను మర్చిపోలేను. తలుపు తట్టి భుజం మీద చేసి అది ముందు పడేసి ఏమి లేదయ్యా అన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం ఆ తరువాత విజయవాడ పంపి పలానా డాక్టర్ గారి దగ్గర ఫీవర్ తగ్గింది ఆ కుర్రాడికి.
శుభవార్తది. ఇక నువ్వు చావవు, మరణం నిన్నేం చేయదు. శరీరాన్ని నువ్వు జయించగలవు, ఓడిపోవు. లోకాన్ని గెలుచుతావు నువ్వు ప్రభువుని నమ్ముకోవడం వల్ల. ఈ శుభవార్త ప్రకటించడానికి మనిషికి ఎంత సిగ్గు. ఏమండే, ఇంతమంది వండుతారు కానీ నాకు తెలిసి మా ఆవిడ వండినట్టుగా పొట్లకాయలో పాలు పోసి ఎవడో వండడని చెప్పి 100 మంది చెప్పడానికి సిగ్గుపడరే మీరు? పాపిని పరిశుద్ధుడిగా దేవుడు చేస్తాడని చెప్పడానికి సిగ్గేమిటి? వాళ్ళ స్థాయిని బట్ట, వాళ్ళు గొప్పోళ్ళనా, వాళ్ళు ఉన్నతులనా, వాళ్ళు గనులనా, వారు బాగా చదువుకున్నవారనా, మనం చదువులేదనా? సిగ్గుపడడానికి ఇన్ఫీరియారిటీ ఒకటి కారణం, న్యూనతాభావం. ఇంకో మాట చెప్పనా నేను? రక్షించబడిన నువ్వు పరలోకమందు నా దేవునికి కొడుకు అయ్యా. రక్షించబడిన నువ్వు పరలోకమందు నా దేవునికి రాయబారివయ్యా భూమి మీద. ఒక అడుక్కునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమివ్వడానికి నువ్వు సంకోచిస్తావు? చెప్పండి. నీ జేబులోంచి తీసి ఏమివ్వడానికి సంకోచిస్తావు? నువ్వు కట్టించుకున్న పొట్ల ఇవ్వడానికి సంకోచిస్తావా? ఏమీ సంకోచించం, వెనకాడం కదా. వాళ్ళకిచ్చి ఎంత సంతృప్తి చెందుతామో. భూ సంబంధమైన వాటిని వేటినిచ్చినా కలగనంతటి సంతృప్తి సువార్త చెప్పడం వల్ల కలుగుతుంది. గ్రహించిన వారికి అర్థమవుతుంది ఇది. పౌలు గారు అన్నాడు, సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకో చెప్తున్నాడు చూడండి ఆయన. ఎందుకు సిగ్గుపడ్డట? ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త అనేది దేవుని శక్తి. అపవాది కట్టిన కోట గోడలను కూల్చేస్తుంది. బానిసత్వాన్ని కూలగొడుతుంది. సువార్త అనేది పాతాళలోక ద్వారాలను నిలవకుండా చేస్తుంది. సువార్త చెప్తున్నప్పుడు మీకు తెలుసా, అనేక మంది ఈరోజు మాకు చెప్పొద్దు ఎందుకంటారు తెలుసా? దాని శక్తి తెలుసు వాళ్ళకి. మాకు వద్దండి కరపత్రం అంటారు. ముట్టుకుంటే మారిపోతాను భయం వాళ్ళకి. కానీ ఆ కరపత్రంలో ప్రకటించబడిన సువార్తను గురించిన అవగాహన మనకు లేదు. అందుకని ఇవ్వడానికి జడుస్తాం మనం. బక్సింగ్ అన్న దగ్గర ఒక ఆయన ఉండేవాడు. ఆయన జీవితం ఎన్నిసార్లు చదివి ఉంటానో, 2 సార్లు ఆయన జీవితం రాసేటువంటి అవకాశం నాకు వర్షతు సూర్యోదయంలో వచ్చింది. ఇప్పుడు ఎడ్లకు కాళిజారేలో కూడా వచ్చింది. భలే అద్భుతంగా ఉంటాయి. ఆయన వద్ద చాలా తెలివిగల ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా తెలివిగలవాడు. ఎంత తెలివిగలవాడు అంటే మా నాగరాజు కంటే తెలివిగలడు. మీకు తెలుసుగా మా నాగరాజు సంగతి. చాలాసార్లు చెప్పా. అప్పుడు కింద మంది రెల్లుగడ్డిల్లు. నేనేమో పరలోక రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తున్నా. 3 నెలల పాటు నాకు ఇక సూర్యుడు ఉదయించింది అస్తమించింది తెలీదు. బైబిల్ చదువుకోవడం, ధ్యానం చేయటం, రాసుకోవటం ఇదే పనిలో ఉండి మధ్యాహ్నం 12 వరకు అసలు ఏమీ తీసుకోవాలా. అప్పుడు అన్నాను, నాగరాజు పొయ్యి మీద నీళ్ళు పెట్టవా అన్న. పెట్టాడు. మళ్ళీ ఇందులో పడిపోయిన గంటకి గుర్తొచ్చి, నాగరాజు పొయ్యి మీద నీళ్ళు పెట్టానన్నా ఆయన పట్టుకొచ్చి పోయి లోపలన్నా. కిందకెళ్ళి తెచ్చిపోసాడు. గవ్వ ఏదైనా తినాలని గవ్వ
టవల్ కట్టుకుని లోపలికి వెళ్ళిపోయి ఇంకేం ఆలోచించట్లా. నేను ఆలోచిస్తుంది ఏంటంటే పులిపిండిని గురించి ఎందుకన్నాడు, పులిపిండి నెగిటివ్గా వాడబడింది కదా, దాన్ని ఎందుకు ఇక్కడ వాడాడు పరలోక రాజ్యాన్ని గురించి, అది ఆలోచిస్తా లోపలికి వెళ్ళి మగ్గెట తీసుకున్నట్టు పోసుకున్నా, చల్లగా ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాల. పోసిన తర్వాత చస్తామా, మొత్తం మత్తుకి తెగిరిపోయింది. అంటే ఇదంతా స్నానం చేసేసి వచ్చేసి నాగరాజు అన్న, ఏ అన్నయ్య అన్నాడు. పొయ్యి మీద పెట్టలేదా అన్న. పొయ్యి మీద పెట్టాను అన్నయ్య అన్నాడు. మరి వేడిగా లేవేంటయ్యా, ముట్టించలేదంటే ముట్టించమని చెప్పలేదన్నా మీరు అన్నాడు. ఆయనకంటే గొప్పోడు భక్సింగ్ అన్న దగ్గర ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడు భక్సింగ్ అన్న. ఆయన దగ్గర ఉండేది పాపం చిన్న కొవ్వొత్తి. ఆ కొవ్వొత్తి వెలిగించుకుని మోకరించి బైబిల్ చదువుకుంటుంటాడు. అక్కడ ఒక ఆయన ఈయనకి తోడు దొరికాడు, సహకారి. ఆ సహకారికి ఒకటే బాధ, అరే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాడు ఫారెన్లో, అలాంటోడు ఇండియాకు వచ్చి సువార్త చేస్తూ ఉంటే ఆళ్ళలో కరెంట్ ఉంది, ఈడింట్లో కరెంట్ ఉంది, ఈ ఇంటికి కరెంట్ లేదంటే బాధ ఆయనకి. ఉదయమే లేచంట ఆయనకి ₹2 ఎంత ఇచ్చి వాళ్ళ మనకు కావాల్సింది తెచ్చే అని చెప్పాడంట భక్సింగ్ అని. వెళ్ళిపోయాడు సువార్త చెప్పడానికి రోడ్లంట. ఈయన ఆలోచించాడు, ఎలాగైనా సరే భక్సింగ్ వచ్చేటప్పటికి ఈ ఇంటికి కరెంట్ తేవాలని. ఏమనలా, అంత గోధుమ పిండి తేలా, రొట్టె చేయలా, కాల్చలా, ఏం చేయలా, అసలు హాయిగా కూర్చున్నాడు. వచ్చేటప్పటికి భక్సింగ్ అన్న 7-8 ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆకలి అవుతుంటుందిగా, గవ్వ స్నానం చేసి తిందాం అనుకుంటే, ఏ బాబు చేసావా అంటే, అసలు అద్భుతం చేశాను ఇవాళ అంట. ఏం అద్భుతం రా చూడు, కరెంట్ తెచ్చేసాను అంట. కరెంట్ ఏంటంటే బల్బు ఒకటి కొన్నాడు, ఆ బల్బు ఒక తాడు కట్టాడు, పైన కొక్కానికి ఏలాడు చేశాడు. నువ్వు వచ్చిన తర్వాత వెలిగిస్తామని చూస్తున్నాను అంటున్నాడు. అతని గురించి భక్సింగ్ అని చెప్పిన మాట చెప్పనా మీకు, అతడు అంత తెలివి తక్కువవాడు అని అనుకున్నాను, కానీ సువార్త చెప్పడంలో అతని కంటే గొప్పవాడు ఎవడూ లేడు. అతడు కమాండరా, అతడు కలెక్టరా, ఏమీ ఆలోచించడు. వెళ్ళిపోయి చెప్తాడు, బాబు నీకోసం ప్రభు చచ్చిపోయాడయ్యా, ఆయన నమ్ముకుంటే నరకం నుంచి బయటపడతావయ్యా, ఆయన రక్తం ప్రతి పాపానికి అడుగుద్దయ్యా అని ఎంత గొప్పోడికైనా సరే చెప్పగలడు అతను. అంత అమాయకత్వంలో దేవుడు అతనికి ఉంచిన ఆ సువార్త విషయమైన ఆ వరం నేను వివరించలేను అన్నాడు భక్సింగ్ అన్న. మన తెలివితేటలు సువార్త చెప్పడానికి అడ్డం వస్తాయి. అంచనా వేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమంటారో, పెద్ద ఇల్లు కదా, వీళ్ళేమో పెద్ద కారులో వచ్చారు, ఫార్చ్యూనర్ కారులో వచ్చారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే లీవ్ ఆల్ ద ట్రాష్, క్యారీ ది గాస్పల్ టు ఎనీ ప్లేస్, టు ఎనీబడి. చెప్పు, వింటే వింటారు, లేకపోతే లేదు. తిట్టారా, యు ఆర్ బ్లెస్డ్. ఊసారా, అబ్బా సంతోషించు. కొట్టారా, ప్రభు కోసం దెబ్బలు తింటాం, నీకంటే భాగ్యం ఏమిటో చెప్పు. సువార్త అనేది అయిపోయి నువ్వు వచ్చేయి. వచ్చిన తర్వాత ఏమవుద్దో తెలుసా మీకు? నువ్వు చెప్పిన మాట కొట్టినవాడి అంతరంగంలో, తిట్టినవాడి అంతరంగంలో, నిరాకరించిన వాడి అంతరంగంలో, లోపల తిట్టుకున్న వాడిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అది దేవుని శక్తి. నోబడి నోస్ ఇట్. ఇవాళ ప్రపంచంలో ఉన్న పరిపాలకులకేం భయం లేదు, కానీ సైంటిస్టులందరికీ భయం ఏంటో తెలుసా మీకు? భూగర్భంలో అణుబాంబులను దాచిపెట్టింది ప్రతి దేశం. ఎప్పుడు అవి బద్దలైపోతాయో తెలీదు, భూమి ఎప్పుడు తంపట వేసినట్టు కాలిపోద్దో అర్థం కాదు, దానికి భయపడి చేస్తున్నారు. సువార్త అనేది దానికంటే పవర్ఫుల్. నీ గత జీవితాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది, నీ నిత్య నాశనాన్ని తుడిచిపెట్టేస్తుంది, నీ అంతరంగంలో ఎప్పుడూ ఊహించని సమాధానాన్ని నింపుతుంది. ప్రభువుకు నువ్వు అత్యంత ప్రియుడిగా మారేటువంటి ఆధిక్యతనిస్తుంది. దేవుని కుమారుడు అయ్యే అధికారాన్ని నీకు ఇస్తుంది. నిన్ను చూస్తే పరలోకం సంతోషించే ఆధిక్యత నీదవుతుంది.
దేవదూతలు నీ పరిచారకులుగా నియమించబడతారు రక్షించబడిన ప్రతివాడికి. అబ్బా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధనిలు, ప్రభువు తనకు దేవుడుగా గల జనులు ధనిలు. యెహోవా అనే మాటకు ప్రభు అని అర్థం. ప్రభువుని తమకు దేవుడుగా గల జనులు ఎంత ధనిలు. ఈ ధన్యత మనకిచ్చాడు ఆయన. అది దేవుని శక్తి. మరి ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే భయం, ఎందుకు సిగ్గు, ఎందుకు వెనకడుగు? పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, ఆ ప్రత్యేకించుకోవడం అనేది నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. దానికి పరిచారకుడైన నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. ఆ సువార్త అనేది దేవుని శక్తి అని మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. అందుకనే మొదటి నుంచి ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారు. చిన్న మాటగా ఉందా? అద్భుతం ఇది. నా ప్రియరక్షకుడు ఒక మాట అన్నాడు, రండి వెళదాం. మార్క్సు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలండి. ఇదేంటి చెప్పండి? ద లాస్ట్ కమిషన్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. దానికి బూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నమాట. నేను అనుకునేవాడిని, మచిలీపట్నం పల్లిపాలెల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళి బూదిగంతం కదా ప్రభువా, సముద్ర పొడ్డేగా అనుకునేవాడిని. అక్కడి నుంచి చీరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా ఒడ్డేగా, ఇక్కడేగా అనుకునేవాడిని. వైజాగ్ వెళ్ళినప్పుడు సముద్రం ఇక్కడే కదా అనుకునేవాడిని. అక్కడి నుంచి గల్ఫ్ వెళ్ళినప్పుడు సముద్రం ఇక్కడికే కదా ప్రభు అనుకున్నాను. తిరిగి లండన్ వెళ్ళిన తర్వాత ఇక్కడే కదా ప్రభు అనుకున్నాను. అసలు మనం ఇక్కడే చెప్పకపోతే అక్కడేం చెప్తాం? నీ ఇంటిలో, నీ చుట్టుప్రక్కల, నీ ఉద్యోగం చేసే చోట, అక్కడ నువ్వు ప్రకటించకుండా ఎక్కడికో వెళ్ళి ఎలా ప్రకటిస్తావు? ఒక మాట చెప్పు. ఎలా సాధ్యం అవుద్ది? బూదిగంతాల వరకు వెళ్ళి ప్రకటించటం అనేది రెస్పాన్సిబిలిటీ, బాధ్యతది. ఇదే మాట చూడండి, మరో చోటు చూద్దాం. కొలసీ పత్రిక పౌలు గారి అవగాహన చెప్తున్నాను ఇప్పుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లు. వినాలి ఇప్పుడు. సువార్త ఫలిస్తుంది, సువార్త వ్యాపిస్తుంది. సువార్త ఫలిస్తుంది, సువార్త వ్యాపిస్తుంది. సువార్త లక్షణం అది. అది దేవుని శక్తి మాత్రమే కాదు, అది ఫలించేది, అది వ్యాపించేది. సువార్తను సామాన్యంగా అంచనా వేయద్దు. అందుకే నీవు రక్షించబడినలా నీవును అంటే ఏమైంది? అది ఫలించింది, వ్యాపించింది అని అర్థం. నువ్వు చెప్పే ఒక మాట పరిశుద్ధాత్ముడు కార్యం చేసేవాడు, నువ్వు కాదు. అది కృప జరిగించే కార్యం. చెప్పడం నీ బాధ్యత, చెప్పి ప్రార్థించడం అనేది కూడా నీ బాధ్యతే. ఈ రెండంతలు నువ్వు చేస్తున్నంతకాలం ఆ సువార్త వ్యాపకత్వం అనూహ్యం.
ఆ సువార్త ఎలా ఫలిస్తుందో మనం గ్రహించలేం. చూడండి ఏమన్నాడు, సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు. ఇక్కడే సాహసించి ఒక మాట చెప్పున, ఆత్మఫలాలు ఫలిస్తున్నాము, సువార్త అనేది ఫలిస్తున్నామా అన్నది మన ముందున్న ప్రశ్న. మన ద్వారా సువార్త ఫలించిన దాఖలా ఏమైనా ఉందా? మన దగ్గరికి ఆయా గ్రామాల నుంచి కొంతమంది వస్తారు, ఒక్కళ్ళే వస్తారు. కానీ 2వ వారానికి 3వ వారానికి ఇంకొకళ్ళు వెంట పెట్టుకొస్తారు, 4-5 వారాలు ఇంకొక వ్యక్తిని వెంట పెట్టుకొస్తారు. ఇలా వాళ్ళు వెంట పెట్టుకుని వస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బా ఇతడు బాధ్యత కలిగి కొద్ది మందిని దేవుని సన్నిధికి తెస్తున్నాడని. మందిరానికి తెస్తేనే ఆహా ఊహో అనుకుంటున్నామే, పరలోకానికి తెస్తే వాళ్ళని, ఈ 4 పరలోకానికి వారసులైతే నీతో పాటు నిత్యత్వంలో వాళ్ళు కూడా నిలబడితే, అగ్నిలో నుంచి లాగిన ఆధిక్యత నీది కదూ, ప్రభు మరణ పునరుద్ధానాలని ప్రచురించిన ఆధిక్యత నీది నాది కదూ. పౌలు గారికి సువార్తను గురించి ఇట్టి అద్భుతమైన అవగాహన ఉంది. ఇంతేనా అంటే కాదు, ఇంకా ఉంది. అదేమిటో చూద్దాం. ఇంకా మనం మొదటి విషయాన్ని ఇంకా పూర్తి చేసుకోవట్లా, ఉపోద్ఘాతమే చెప్తున్నాను నేను. ఫిలిప్పీ 1:3 కంప్లీట్ చేయడంలా దానికి ముందున్న ఉపోద్ఘాతం చెప్తున్నాను. గాస్పెల్ అంటే ఏమిటి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రండి వెళదాం. పౌలు గారి విషయమే, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం. పదిహేనవ వచనం. సువార్త అనేది సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సమాధాన సువార్త. సువార్త ఒక వ్యక్తికి సమాధానాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. సువార్త ఏం చేస్తుందో చెప్తున్నాడు ఇప్పుడు. సువార్త విన్నవారి అంతరంగాల్లో జరిగే కార్యాలు చెప్తున్నాడు ఆయన. సమాధానం ఎవరు ఇవ్వలేరు. సమాధానం, శాంతినివ్వగలిగిన వాడు ఒక్కడూ లేడు, ఆయన ఒక్కడే ఇస్తాడు. రోజు రాత్రి 12 దాటి ఉంటుంది, సహజంగా 11 అప్పటికే నేను స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడతా, మర్చిపోయా. 12 గంటల ఆ ప్రాంతంలో ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి తన కష్టాలని చెప్పుకుంటున్నారు. అది ఎలా అండి, ఇది ఎలా అండి అని. ఇంక వినరు మనం ఏం చెప్పిన ఇంకాళ్ళు. ఇంకా వాళ్ళ కష్టం అంతా చెప్పేసుకోవాలి, దొరికాడురా బాబు వీడు అనుకుని. విని 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 ఒక క్షణం ఆగు అన్నా. ఏంటయ్యా అన్నారు. నువ్వు మారు మనసు పొందావా అన్నా. అంటేనయ్యా అన్నాడు. విచిత్రం చెప్పనా, రాత్రి కూడా లాజరస్ నాతో మాట్లాడుతూ, అన్నయ్య వాళ్ళు క్రైస్తవులేనన్నయ్య, బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు అంటే వాళ్ళకి తెలియదు అన్నయ్య, అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలో కూడా తెలియదు అన్నయ్య వాళ్ళు అన్నాడు. ఏడుపు వచ్చేసింది నాకు. వాస్తవమే కదా, వాళ్ళ నాన్న క్రైస్తవుడు, వాళ్ళ తాత క్రైస్తవుడు, వాళ్ళ క్రైస్తవులు అంతే. కానీ వాళ్ళు బాప్తిసం పుచ్చేసుకున్నారు. ఎప్పుడు పుచ్చుకున్నారో తెలియదు, పెళ్ళికి తీసుకున్నారేమో తెలియదు.
ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి తెలియదు. మారిన అనుభవం లేదు, పశ్చాత్తాపడిన అనుభవం లేదు, బ్రతుకు మారిందనడానికి రుజువు లేదు, సమాధానం వాళ్ళు పొందలేదు. తమ అంతరంగంలో సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు, ఈ సమాధానం అనే ఆలోచనే వాళ్ళకి లేదు. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఇలా ఉన్నవారు మన కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళకి నెమ్మది లేదు, అన్ని విషయాల్లో వాళ్ళు ఉంటారు, అన్ని తగాదాల్లో వాళ్ళు ఉంటారు, అన్ని కార్యాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు లోక సంబంధంగా ఏ తప్పు చేయకుండా ఉండరు, అవన్నీ మామూలే, కానీ క్రైస్తవులే. దేవునితో సమాధానపడిన అనుభవం ఉందా? మనస్సాక్షి సమాధానపరచబడిందా? పౌలు గారికి తెలుసు సువార్త అనేది సమాధానపరిచేది అని. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. ఇది చాలా పెద్ద సెంటెన్స్, 23 దాకా వచ్చే వరకు చాలా పెద్ద సెంటెన్స్ ఇది. ఇందులో ఇరవై 23వ వచనంలో ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి అంటాడు. సువార్త వలన కలుగు నిరీక్షణ. ఈ సువార్త వలన కలిగే నిరీక్షణ ఏమిటి? చూడండి 14వ వచనం. ఆ కుమారుని ఎందుకు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. సువార్త వలన పాపక్షమాపణ కలుగుతుంది. దట్ ఈస్ ద హోప్. పాపక్షమాపణ ఒప్పుకోకుండానేనా? అందుకే అంటాడు పశ్చాత్తాపడి అని. చాలామందికి అసలు మారు మనసు అనే దాని మీద సరైన అవగాహనే లేదు. పాపాల విషయమే పశ్చాత్తాపడిన అనుభవమే ఉండదు, కానీ బాప్తిసం మాత్రం పుచ్చేసుకుంటాం అంతే. అసలు మారు మనసు పొందారో లేదో కనుక్కోండి అని అంటే పాస్టర్ గారు మరి ఏ సంఘానికి వెళ్తున్నారు అది కనుక్కోమంటారా అంటారు. కాదమ్మా, పాపాల విషయం అసలు పశ్చాత్తాపడ్డారో లేదో కనుక్కోండి అంటే ఏమో పాస్టర్ గారు మీరే మాట్లాడండి. అవగాహన లేనే లేదు. అవగాహన కలిగి నేను ప్రభు నమ్ముకున్నానంటే అర్థం ఏంటి? నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించాడు, ఆయన తన రక్తం చేత కడిగి నన్ను పవిత్రపరిచాడు. ఈ అవగాహన ఏం లేదు. రెండు 9-12 వచనంలో ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటుకు మనల్ని పాత్రులుగా చేశాడు. నిత్యత్వంలో పాలిభాగస్తునిగా మనం చేయడం, విమోచించడం మాత్రమే కాదు, పాప క్షమాపణ మాత్రమే కాదు, నిత్యత్వంలో మనకు ఒక స్థానాన్ని ఆయన ఇవ్వడం, నిత్య జీవాన్ని మనకివ్వడం అనేది. ఇరవై 22వ వచనం. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మనల్ని రేపు నిలబెట్టడం. ఇవన్నీ ఆ నిరీక్షణలోని భాగాలు. ఇవి మరో మాట కూడా చూద్దాం.
తిమోతికి రాస్తూ పౌలు గారే రెండో పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు క్రీస్తు యేసుని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును ఏం తెచ్చాడు? లైఫ్, జీవం, అక్షయత, ఇంపెరిషబిలిటీ, ఎప్పటికీ నశించని స్థితి. సువార్త వలన జీవము, అక్షయత, ఇంకెప్పటికీ నాశనంగా. లాజరు అబ్రహాము రొమ్మునున్నాడు, క్షయతకు లోను గాల, మారు మనసు పొందినవాడు. ఇది ప్రకటించడానికి ప్రత్యేకించబడ్డానని తెలుసు ఆయనకి, పరిచారకున్నయానని తెలుసు ఆయనకి, ఆ సువార్త దేవుని శక్తి అని తెలుసు ఆయనకి, అది ఫలించాలి, వ్యాపించాలి అని తెలుసు ఆయనకి. అదే విషయం సంఘానికి తెలుసు. ఆ సువార్త ద్వారా ఏమేమి వస్తాయో పౌలు గారికి తెలుసు, సంఘానికి తెలుసు, కానీ మనకు తెలియదుగా. చెప్పవలసిన మరో మాట కూడా ఉంది, ఆ మాట చెప్పి ముగిస్తాను, మిగిలింది వచ్చే వారం చూద్దాం. అదేమిటంటే, సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి మనకి పిలిచి శాలువ కప్పాలనుకోబాగుండే. మా ఊరు వచ్చారా బాబా, రండి 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 రండి, మీకోసం టీ తయారు అనాలనుకోబాగుండే. ఇంత కష్టపడి దూరం వచ్చామురా, మనుషులు కూడా ఎవరు ఇవ్వలేదే అని నిరాశపడకండి. అవి జరగవు. ఎక్కడో జరుగుతాయి దేవుని పిల్లలు ఉన్న చోట, ఎక్కడో జరుగుతాయి ప్రభు ప్రేరేపించిన వారి దగ్గర. అందరి దగ్గర జరగాలని ఏమీ రూల్ ఏం లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సామాన్యమైన 2 పాఠాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి పాఠం చూడండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక, ఇది కూడా పౌలు గారి అనుభవమే. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎరిగినట్టే ఎక్కడ ఎవరికి ఉత్తరం రాశాడో వాళ్ళ గురించిన అనుభవమే ఇది. ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది విన్నారా మీరు? సువార్త ప్రకటించేవాడికి ఏముంటుంది? బ్రదర్స్ కొంచెం వినండి, సిస్టర్స్ కొంచెం వినండి. సువార్త ప్రకటించేటవాడికి ఏముంటుంది? అవునా? శ్రమ ఉంటుంది, ముందు అవమానం ఉంటుంది, తర్వాత పోరాటం ఉంటుంది. శ్రమ లేకుండా, అవమానం లేకుండా, పోరాటం లేకుండా సువార్త ఉండదు. నిన్ను ప్రకటించే నీకు ఈ 3 ఎదురవుతాయి, అనుమానం ఏం లేదు. పౌలు గారికి ఎదురయ్యాయి ఫిలిప్పీలో, నీకు నాకు ఎదురవుతాయి. సంఘానికి ఎదురు కాలేదా? ఖచ్చితంగా ఎదురవుతాయి. కానీ మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటున్నానని మీకు తెలుసు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనాళ్ళు సువార్త చెప్పడానికి ఎడతారుగా, వెళ్ళినప్పుడు ఏయ్ ఎందుకు వచ్చారా మీరు, ఆ కరపత్రాలు ఏంటి అనగానే లోపల నుంచి ఒక పెద్దావిడ వచ్చి, రై లోపలికి వెళ్ళు, గొప్పడు ఎలా వెళ్ళరా లోపలికి, అది కాదు మాట్లాడేది తెలియవు బాబు, రండి అయ్యా కూర్చోండి, చెప్పండి నాయన, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానయ్యా ఎవరన్నా వస్తారేమో మాకు చెప్తారని.
ఎక్కడో జరుగుతాయి ఇవి. జరిగిన సంగతులే చెప్తున్నాను మీతో, అన్ని చోట్ల జరగకపోవచ్చు. ఆవిడ కూడా చీపురు కట్టబట్టునే రావచ్చు. దానికి మనం పాత్రులం. దానికి సిద్ధపడి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. ప్రతి 2వ శనివారం సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు బ్రదర్స్, సంతోషం. చుట్టుపక్కల 25 కిలోమీటర్ల వరకు ప్రతి ఇంటిని వెళ్ళి తలుపు తట్టి అంత్యోక్ కరపత్రం ఇచ్చి వచ్చింది. ఆ విషయంలో మనం నేరస్తులం కాదు. వాళ్ళ ఆత్మల విషయమే మనం చేయవలసింది మనం చేశాం. సిస్టర్స్, చుట్టుపక్కల ఎన్నో ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ప్రభు లేని ఇళ్ళు అవి. రేపు ఖాళీ అయిపోయి నరకానికి వెళ్ళిపోతాయి. మీ డోక్రా పనులు కొంచెం పక్కన పెట్టండి. మీ పెళ్లి పనులు కొంచెం పక్కన పెట్టండి. మీ యుద్ధాలు పక్కన పెట్టండి. పిల్లల భవిష్యత్తు గురించి కాసేపు ఆలోచించడం పక్కన పెట్టండి. పొరుగింటికి వెళ్ళి కొంచెం సువార్త చెప్పండి. ఇది మీ బాధ్యత అనుకోండి. అసలు ఇంట్లోంచి నేను బయటికి రానని కూర్చోకండి. ఫోన్లో ఎంతోమందికి సువార్త చెప్పొచ్చండి. ఇది బాధ్యతగా స్వీకరించండి. సువార్త ప్రకటించే వారికి శ్రమ, అవమానం, పోరాటం ఉంటాయి. తర్వాత మాట కూడా చూద్దాం. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడుగాను, బోధకుడనుగాను నియమింపబడి తిని, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని శ్రమలు కూడా వస్తాయి. కానీ సువార్త ప్రకటించటం అనేది నియామకం, అపాయింట్మెంట్. సువార్తను అడ్డగించే వాళ్ళు చాలామంది ఉంటారు. సువార్తను ఏమేమి అడ్డగిస్తాయో కూడా రాసిపెట్టాడు పౌలు గారు. కానీ అది దేవుని శక్తి కాదు, దేవుని శక్తి కాదు. నేటికి సువార్త అప్రతిహతంగా వ్యాపిస్తూనే ఉంది. మనం దానియేలు గ్రంథం చూస్తున్నప్పుడు ఆ ప్రతిమ కనపడింది. రాజుకు పాదాల వరకు వచ్చాడు. ఇనుము మట్టి సమిశ్రితమైనట్టుగా కనపడ్డాయి పాదాలు. చాలా పెద్ద ప్రతిమ. అక్కడ ఆ రాజు కనిపించిన సంగతి ఏమిటంటే, పర్వతంలో నుండి ఒక రాయి తీయబడినట్టు, అక్కడ చేతి సహాయం లేకుండానే తీయబడిన రాయి. ఆ రాయి ఆ రాజ్యములన్నింటినీ తుత్తునీయలు చేసెను. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ప్రభువుకు
దట్ ఈస్ కాల్డ్ ద స్టోరీ ఆఫ్ గాడ్. దేవుని వృత్తాంతం అది. తీయబడిన రాయి, ఆ ప్రతిమ మానవ చరిత్ర యావత్తు అపవాది ఆక్రమించుకుండగా దానిని అధికారాన్ని సమూలంగా నశింపచేసిన ఆ రాయి ఆయన. అందుకని మనం పాడతాం, అది పెరిగి భూలోకమంతాయే అని పాడతాం సియోను గీతాల్లో. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. శాశ్వతం బైనది తన రాజ్యం, శాశ్వతం బైనది తన రాజ్యం. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ప్రియుడా వింతై నాయి రాయి, ప్రియుడా వింతై నాయి రాయి. పెరిగి భూలోకమంతాయే, పెరిగి భూలోకమంతాయే. ఆ వ్యాపకత్వానికి సువార్తను మోసుకెళ్ళే బాధ్యత నీది. కాలం వెంట ఆ బాధ్యతను విస్మరించి పుచ్చుకున్నప్పుడల్లా నీ మరణాన్ని ప్రచురం చేస్తాం ప్రభువా అన్న మనం, ఆర్ వి నాట్ రెస్పాన్సిబుల్? బాధ్యులం కదా? ప్రార్థన చేసుకుందాం మోకరిద్దాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవా, సువార్త ప్రకటించు భారము నా మీద మోపబడినది. అయ్యో, సువార్త ప్రకటించడం నాకు శ్రమ అని నీ దాసుడు పౌలు గారు అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటూ ప్రకటించడానికి ప్రభువా నన్ను మమ్మను మీరు బలపరిచి ప్రేరేపించండి. నీ కృపకు మమ్మను అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియులందరి అంతరంగాలకు ఈ సువార్తను నశిస్తున్న ఆత్మల గురించిన భారాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.